మహానాడు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, నిరంతరం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించే మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యకర్తల కోసం 6 తీర్మానాలు మహానాడులో ప్రవేశపెట్టారు. ఈ మహానాడులో ప్రవేశపెట్టిన 6 తీర్మానాలు ప్రజల వద్దకు వెళ్లే విధంగా కృషి చేస్తాము. విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కాబోయే యోగా డేను 5 లక్షల మందితో నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది. కడపలో రేపు జరగబోయే కనీ విని ఎరగని రీతిలో మహానాడు బహిరంగ సభ జరగబోతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి సీఎం చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకోబోతున్నాము. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ చూడాలనే టీడీపీ శ్రేణుల కోరిక ఈ మహానాడులో తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, నందమూరి తారక రామారావు కూడు గూడు నీడా నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఎన్టీఆర్ ఆశయానికి అనుగుణంగా ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మనోధైర్యం కల్పిస్తూ ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ పార్టీని విజయపదంలో నడిపిస్తున్నారు. ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీకి 1 కోటి మంది సభ్యత్వాలు నమోదు చేయించిన ఘనత టీడీపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కు దక్కుతుంది. ఇది దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని కొనియాడారు. మరి ఏం చేయండి, మరి వచ్చాం కదా. జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తల మనోధైర్యం గౌరవం నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. దేశ చరిత్రలోనే ప్రాంతీయ పార్టీకి 1 కోటి సభ్యత్వాలు తీసుకొచ్చిన ఘనత యువనేత నారా లోకేష్ గారిది. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మనం చూస్తే యోగాలో పాదయాత్ర నుంచి పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కార్యకర్తల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ మహానాడులో కూడా 6 తీర్మానాలు మా గౌరవ నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారు. అంతేకాకుండా ఉచిత బీమా ప్రవేశపెట్టిన కానించి 2013లోనే బీమా ప్రవేశపెట్టిన కానించి 1 కోటి సభ్యత్వాలు చేసిన ఘనత కూడా గౌరవ నారా లోకేష్ గారిదే. ఇవాళ చాలా తీర్మానాలు ఆమోదించబడి కొద్దిసేపట్లో మా గౌరవ జాతీయ అధ్యక్షుడి కింద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ మహాసభ ఎన్నుకోబోతుంది. మా అందరి అభిమానులకి అది వర్కింగ్ ప్రెసిడెంట్ కింద గౌరవ నారా లోకేష్ గారిని చూడాలని మా అధ్యక్షుల వారి ముందు అందరం కూడా మా కోరికను వెళ్ళవచ్చాం. తప్పకుండా మా ఆశ నెరవేరుతుంది ఈ మహానాడులో అని తప్పకుండా ఈ మహానాడులో ప్రవేశపెట్టిన 6 తీర్మానాలు ప్రజల వద్దకు వెళ్లే విధంగా నాయకులు కార్యకర్తలు కూడా గట్టిగా కృషి చేస్తాం. రేపు రాబోయే యోగా డే 5 లక్షల మందితో యోగా తీర్మానం కూడా ప్రవేశపెడుతుంది. అదేవిధంగా రేపు విశాఖపట్నంలో కూడా 5 లక్షల మందితో గౌరవ ప్రధానమంత్రి వారి ఆధ్వర్యంలో యోగా డే కూడా జరగబోతుంది. ఎప్పుడు మహానాడు వచ్చినా ఉత్సాహంతో ఎదురొచ్చే కార్యకర్తలు నాయకులు తప్పకుండా ఈ మహానాడు కడపలో ప్రథమంగా మహానాడు ప్రవేశపెట్టాం. కడపలో రేపు కనీవిని ఎరుగని రీతిలో తెలుగుదేశం